వెల్కమ్ టు వెంకీ పెన్వాస్. గత సంవత్సరం 2024లో ప్రపంచంలోని అన్ని దేశాల రక్షణ వ్యయం చూసుకుంటే $2.72 లక్షల కోట్ల డాలర్లు చేరిందని సిప్రి వెల్లడించింది. అంటే మనం చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం గత 3-4 సంవత్సరాలు కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధము, గాజా ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధాలే కానీ రీసెంట్గా జరుగుతున్న మన ఇండియా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ వరకు కూడా చూసుకుంటే రక్షణ వ్యయాలు అంటే ఆ యుద్ధ ఆయుధాలు ఏ లెవెల్గా ఉంటున్నాయి అనేది మనము చూస్తున్నాము. అంటే ప్రతి దేశం కూడా తమ బడ్జెట్లో రక్షణ వ్యయానికే ఎక్కువ కేటాయింపులు చేస్తుంది. అంటే ఆ దేశంలోని ప్రజల బాగోగులు, వాళ్ళ మౌలిక వసతులు, వాళ్ళ బాగోగులు, పేదరికం, వాటిని ఎడ్యుకేషన్, హెల్త్ వాటి మీద చూడకుండా ఈ రక్షణ వ్యయాలకే అధికంగా కేటాయింపులు చేయడం జరుగుతుంది. అంటే దీని వెనకాల ఆ దేశాలు ఏ వైపున నడుస్తున్నాయి, ఎందుకు కొన్ని దేశాలు తప్పనిసరి పరిస్థితుల్లో కూడా ఆ రూట్లోకి వెళ్ళాల్సి వస్తుంది, మరి ఎందుకు జరుగుతుంది? ఇంకొకటి, మనము ఆల్రెడీ గ్లోబల్ వార్మింగ్ నుండి చాలా వాతావరణ మార్పులతోటి అనేక సమస్యలతో అయితే మనము సతమతం అవుతున్నాము. చాలా ఇష్యూస్ కూడా మనం ఫేస్ చేయబోతున్నాం అనేది చాలా రిపోర్ట్స్ చెప్తూనే ఉన్నాయి. అట్లాంటి పరిస్థితులలో మరి ఈ అంతర్జాతీయ వాతావరణ నివేదికలో ఈ ఆయుధాల తయారీ అప్పుడు వెలువడే కర్బన ఉద్గారాలే కానీ, యుద్ధాలు జరుగుతున్నప్పుడు వెలువడే కర్బన ఉద్గారాలు కూడా అవి ఈ అంతర్జాతీయ వాతావరణ నివేదికలో నమోదవుతలేవు. వాటిని కూడా నమోదు చేయాలని వర్ధమాన దేశాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. అటు ఐక్యరాజ్య సమితి మీద, ఇటు IMF మీద అయితే ధనిక దేశాల మీద కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకు? ఈ పేద దేశాలు వాటి నుండి రిలీజ్ అయ్యే తక్కువ, కానీ వీళ్ళే కదా ధనిక దేశాలు, వీళ్ళే రక్షణ వ్యయం కోసము ఆయుధాలను తయారు చేస్తున్నారు. వాటి తయారీలో ఎక్కువ అవుతున్నది, సైనిక వినియోగం వల్ల ఎక్కువ అవుతుంది. ఇటువంటి వాటికే IMF వాళ్ళు ఎక్కువ నిధులు కూడా ఇవన్నీ కూడా పట్టించుకోకుండా వాళ్ళకు నిధులు కేటాయింపులు చేస్తుంటే ఆ నిధులను అవసరానికి యూజ్ చేసుకోకుండా రక్షణ వ్యయానికంటూ ఇటువంటి కార్యక్రమాలకి డైవర్ట్ చేస్తున్నారు. కాబట్టి వాటి మీద అయితే ప్రెషర్ అయితే వర్ధమాన దేశాలు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది? సిప్రి రిపోర్ట్ ప్రకారం, సిప్రి 2025 రిపోర్ట్ ప్రకారం అయితే రక్షణ వ్యయానికి అధిక కేటాయింపులు చేస్తున్న ఫస్ట్ 5 కంట్రీస్ చూస్తే ఫస్ట్ ప్లేస్లో US ఉంది, సెకండ్ ప్లేస్లో చైనా ఉంది, థర్డ్ ప్లేస్లో రష్యా, ఫోర్త్ ప్లేస్లో జర్మనీ, మన ఇండియా 5th ప్లేస్లో ఉంది. ఫస్ట్ 5 కంట్రీస్లో మన ఇండియా 5th ప్లేస్లో ఉంది. ఇక వాళ్ళ బడ్జెట్లో వాళ్ళు ఎంత కేటాయింపులు చేస్తుంది చూస్తే US 99,700 కోట్ల డాలర్లు రక్షణ వ్యయానికే కేటాయింపులు చేస్తుంది. చైనా 31,400 కోట్ల డాలర్లు, రష్యా 14,900. ఇట్లా ఈ 3 దేశాల కేటాయింపులే ప్రపంచం మొత్తం రక్షణ వ్యయంలో 60% ఉన్నదట. ఈ 3 దేశాల కేటాయింపులు, రక్షణ వ్యయానికి చేసిన కేటాయింపులు ప్రపంచంలో మొత్తం దేశాల రక్షణ వ్యయంలోనే 60% కూడా ఈ 3 దేశాలదే ఉందట. అంటే మరి ఇవి ఏంటి అసలు? ఇక మనం ఉక్రెయిన్ గురించి మనం 3 ఏళ్ల నుండి నిరంతరంగా చదువుతున్నాం. ఈ రష్యా ఉక్రెయిన్ చూస్తున్నాం. అది చిన్న దేశం అయినప్పటికీ అక్కడ ఎంతోమంది పౌరులు చనిపోయినప్పటికీ ఇంకా నిరంతరంగా కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రతిసారి కూడా ఉక్రెయిన్ తన GDPలో 34% రక్షణకే వ్యయాన్ని కేటాయింపులు చేస్తుందట, రక్షణ వ్యయం చేస్తుందట. అంటే తమను తాము కాపాడుకోవడానికి అవసరాల కన్నా కూడా ఈ యుద్ధాల మీదనే ఎక్కువ కేటాయింపులు, సైనిక నిర్వహణలో కానీ ఆయుధాల నిర్వహణలో కానీ 34% చేస్తుంది ఉక్రెయిన్. మరి అసలు దీని వెనుక ఉన్న మొదలగు చూసుకుంటే ఏంటిది అసలు? ఈ యుద్ధాలు ఏంటిది? ఈ రక్షణ వ్యయం కేటాయింపులు జరగడం ఎందుకు? ఏం జరుగుతుంది అని చూసుకుంటే నవ్వేడేసి ఇది ఒక హిడెన్, అంటే కనబడకుండా జరిగే ఒక బిజినెస్ లాగా కనిపిస్తుంది అభివృద్ధి చెందిన దేశాలు. ఎందుకు? చిన్న చిన్న
వాటి పక్కన ఉన్న పక్క దేశాలకి గొడవలు పెట్టించడము, గొడవలు పెట్టించి వాళ్ళు తయారు చేసిన ఆయుధాలను అమ్ముకోవడము. ఆయుధాల అమ్ముకోవడం కోసం ఇదొక రకమైన బిజినెస్. వాళ్ళ ఆయుధాలు, వాళ్ళు తయారు చేసిన ఆయుధాలు అమ్ముడుపోవడం కోసమని అభివృద్ధి చెందిన దేశాలు చిన్న చిన్న దేశాలతోటి టైఅప్ లొల్లులు పెట్టిస్తూ గొడవలు చేస్తూ వాళ్ళకు అమ్ముతున్నారు. ఇది ఒక రకమైన వ్యాపారము. మరి ఇంత అభివృద్ధి చెందిన దేశాల నుండే మనకు కర్బన ఉద్గారాలు ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి. వర్ధమాన దేశాలకి వాళ్ళంతా రిలీజ్ చేస్తున్నందుకు ప్రత్యామ్నాయంగా భూగోళం మీద ఉన్న అన్ని దేశాలు సఫర్ అవుతున్నాయి. ఎటువంటి ఉద్గారాలు రాని దేశాలు కూడా సఫర్ అవుతున్నాయి. మరి వాళ్ళు చేసిన దానికి ఇంతమంది ప్రజలు, అమాయకమైన దేశాలు ఎందుకు నష్టపోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కొంత ఫండ్ను వాళ్ళకి ఇవ్వాలి అని ఎన్నో వాతావరణ సదస్సులు చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు కేటాయింపులు చేస్తలేరు. కానీ ఇటువంటి రకమైన యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ, ఈ సమస్యలను క్రియేట్ చేస్తూ వాళ్ళు తయారు చేసిన ఆయుధాలను అమ్ముకుంటున్నారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, ఇండియాకి సపోర్ట్ చేస్తున్నట్టే చేస్తూ అమెరికా ఏం చేసింది, పాకిస్తాన్కి ఇండియాకు పడదని తెలిసి కూడా పాకిస్తాన్ ఎక్కువ యుద్ధాలకే తన జీడిపి మొత్తం ఆ రక్షణ ఆయుధాలకే వాడుతుంది, ఇటువంటి వాటికే వాడుతుంది అని తెలిసి కూడా F-16 అమ్మేసింది వాటికి. అదే ఈ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న టైంలోనే IMF కూడా ఏం చేసింది, తనకి పాకిస్తాన్కి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఈ IMF, వరల్డ్ బ్యాంక్ లాంటి ఇవన్నీ కూడా ఎవరి హస్తం కింద ఉన్నాయి, అగ్రరాజ్యాల హస్తం కిందనే ఉంటాయి. వారు చెప్పినట్టే అంటే ఇట్లాంటివి చూడకుండా ఇప్పుడు పాకిస్తాన్కి ఆ మధ్యన ముందుకొచ్చింది హెల్ప్ చేయడానికి, ఆర్థిక సహాయం చేయడానికి. ఇప్పుడు ఆర్థిక సహాయం చేసిన తర్వాత పాకిస్తాన్ అక్కడ ఏం చేస్తుంది, నెక్స్ట్ ఈ ఆయుధాల కేటాయింపుకే చేస్తుంది. కానీ అక్కడ ఉన్న ప్రజల బాగోగులు చూడదు. ఇది జరుగుతుంది అని తెలిసి కూడా ఇట్లాంటి సహాయాలు చేస్తున్నాయంటే అక్కడ కూడా మనము కట్టడి చేయాలని ఇదంతా అయితే వర్ధమాన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు అయితే కనిపెడుతున్నాయి. వాటిని మీద ప్రెషర్ తీసుకొస్తున్నాయి ఐక్యరాజ్యసమితి చాలా సంస్కరణలు తీసుకురావాలని అయితే చాలా డిమాండ్ మీదే ఉన్నాయి. ఇదైతే చాలా అవసరమే కదా. మనము బ్రతకాలి అంటే, మంచి సస్టైనబిలిటీ సాధించాలి అంటే ఈ యుద్ధ వాతావరణాన్ని తీసేయాలి. దానికి కావాల్సిన మంచి సుఖవంతమైన జీవితం కావాలి, ఒక పౌరునికి కావాల్సిన మంచి జీవన విధానానికి కావాల్సిన వాతావరణాన్ని కల్పించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలి. ఒక హరిత ఇంధనం, మంచినీటి సదుపాయాలు, విద్య, ఎడ్యుకేషను, హెల్త్, వీటి మీద ఫోకస్ చేయకుండా యుద్ధాలు అని వాతావరణంలోకి ఇంకా అధికంగా కర్బన ఉద్గారాలను రిలీజ్ చేస్తూ ఇవి రిపోర్ట్ కావట్లేదు, ఈ రిపోర్ట్లో నమోదవుతలేవు. నమోదైతే ఇంకా ఎంత ప్రమాదకరంగా హెచ్చరికలు జారీ అవుతాయో. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వర్ధమాన దేశాలైతే ఇంకా చాలా స్ట్రెంథన్ అవుతూ UNO లాంటి సంస్థల మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చి వాటిని యుద్ధము అనేది కాకుండా యుద్ధ నివారణ కోసము ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, రక్షణ వ్యయాలు తగ్గించబడాలి, సైనిక వ్యయాలు తగ్గించబడాలి. అప్పుడు తగ్గించబడినప్పుడే ఆ వ్యయాలనేవి పౌరుల జీవన విధానానికి, మంచి ఎడ్యుకేషన్కి, ఎంప్లాయ్మెంట్ కోసం యూజ్ అవుతుంది, ఎడ్యుకేషన్కి యూజ్ అవుతాయి, హెల్త్ మీద పెట్టినప్పుడు ప్రజలకైతే అనుకున్న విధంగా సౌకర్యాలు అందుతాయి, వాతావరణం సమస్యలు కూడా తీరుతుంటాయి. థ్యాంక్ యూ.